గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోష్. ఏదైతే నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఈవీఎం ధ్వంసం కేసులో గత 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం అట్ ఎ టైం హైకోర్టులో అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏదైతే ముందస్తు బెయిల్ కోర్టు కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా బెంచ్ వేసినటువంటి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో రాత్రి 8 గంటలకు పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి అయితే మాత్రం ముందస్తు బెయిల్ అయితే మాత్రం మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది సమక్షంలో యొక్క బెయిల్ అయితే మాత్రం మధ్యంతర బెయిల్ అయితే మాత్రం మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఆయనకు సంబంధించి కొన్ని షరతులు అయితే మాత్రం విధించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ అభ్యర్థులను పరిగణన చేసుకుని జూన్ 5వ తారీఖు వరకు మాత్రం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 6వ తేదీన ఇదే కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ జరిగిన విధంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దీనిపై సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఆయనతో పాటు ఏదైతే కొంత సంస్థాత్మకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా వారికి కూడా ఊరట లభించే విధంగా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు ఉండాలని చెప్పి కూడా పిటిషన్ తరపునటువంటి న్యాయవాది వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలోనే న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ. రైట్ పవన్, థ్యాంక్ యూ.